కొత్త చట్టాల ప్రకారం బాయ్స్ ని ఇన్సల్ట్ చేస్తే ఏ గర్ల్ అయినా జైలుకి పోవాల్సిందే. అండర్ సెక్షన్ ఆఫ్ భారతీయ న్యాయ సంహిత 352 చాలా క్లియర్ గా చెబుతుంది అబ్బాయిలను బూతులు బ్రదర్ ఇది నిజమా అని. సో బేసిక్లీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్లీ మిస్లీడింగ్. అసలు అమ్మాయిలు అబ్బాయిలను తిట్టకూడదు, అమ్మాయిలు ఎవరిని తిట్టకూడదు, ఫండమెంటల్ రైట్ కదా. ఓకే, నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటే అవతల వాళ్ళని నువ్వు హర్ట్ చేయకూడదు. ఈ సెక్షన్ ఏంటంటే న్యూట్రల్, అమ్మాయి అబ్బాయి ఎల్జిబిటీ కమ్యూనిటీ ఎవరెవరినైనా తిట్టినా ఇట్ ఈస్ అన్ అఫెన్స్. బట్ అంత ఈజీ కాదు. ప్రతి తిట్టు దీని కిందకి రాదు, సెక్షన్ 352 కిందకి. బిఎన్ఎస్ అర్లియర్ టైంలో 504 కింద ఉండేది. ఏం చేంజ్ అవ్వాల, జస్ట్ ఎనీ మోర్ ఒక వర్డ్ యాడ్ చేశారంతే. రిమైనింగ్ సెక్షన్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. దీనిలో ఇన్సల్ట్ ఉండాలి, ఇంటెన్షన్ ఉండాలి, అవతల వాళ్ళని రెచ్చగొట్టడానికి తిడుతున్నాం అని ఇంటెన్షన్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. తిట్టిన వెంటనే ఆర్డినరీ మ్యాన్ రెచ్చిపోతాడనేది మనం ప్రూవ్ చేయగలగాలి. అండ్ దట్టు పబ్లిక్ స్పేస్లో జరగాలి. ప్రైవేట్గా ఇద్దరు తిట్టుకుంటే ఈ సెక్షన్ అప్లికబుల్ అవ్వదు. ఇలా చాలా కాంప్లికేటెడ్, ఇది అంత ఈజీ కాదు. ఈవిడేంటో జస్ట్ వ్యూస్ కోసం ఏమో మరి జస్ట్ వచ్చి అమ్మాయిని తిట్టకూడదని. కానీ నేను చేసింది కూడా రీజన్ ఏంటంటే ఆవిడని డిఫేమ్ చేయడానికి కాదు. 60,000 షేర్స్ ఉన్నాయి, అంటే వ్యూస్ ఎన్ని ఉన్నాయి ఇంకా చూసుకోండి, నేను చెక్ చేయలేదు. బట్ ఇంతమంది పీపుల్ మిస్లీడ్ అవుతున్నారు కదా. ఓకే, ఇట్ ఈస్ బేసికలీ ఇన్సల్ట్ ఎవరు చేసినా క్రైమే అది, బికాజ్ ఇట్స్ అగెన్స్ట్ యువర్ ఫండమెంటల్ రైట్స్. But anyway, follow me.